హాయ్ అందరికీ. మరి క్యాలీఫ్లవర్ పకోడీ క్రిస్పీగా టేస్టీగా రావాలంటే వీడియో అయితే చూసేయండి. ముందుగా అయితే 2 క్యాలీఫ్లవర్ తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలు కోసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుని అందులో అయితే వాటర్ వేసుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఈ వాటర్ అంతా తీసేసుకుని అయితే ఒక గిన్నెలో వేసుకుని చల్లార్చుకోవాలి. ఈ లోపు అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అట్లా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. ఇట్లా కావాల్సిన పదార్థాలు అయితే సాల్టు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, కారం, కార్న్ఫ్లోరు, అలాగే చిన్న చిన్నగా కోసుకున్న కరివేపాకు, తరిగి పెట్టుకున్న కొత్తిమీర. మరి ఇప్పుడైతే ఇందులో ఒక్కొక్కటిగా ముందుగా అయితే సాల్ట్ వేసాను. అలాగే 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, 2 స్పూన్ల కారం, అలాగే 1 స్పూన్నర అయితే గరం మసాలా, సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, ఇవన్నీ అయితే ఇందులో వేసుకున్న తర్వాత కార్న్ఫ్లోర్ అయితే ఎక్కువే పడుతుంది. ఎందుకంటే ఇందులో మైదా కానీ శనగపిండి కానీ ఫుడ్ కలర్ కానీ ఏమీ వాడట్లేదు. కార్న్ఫ్లోర్ అయితే ఎక్కువ వేసాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇలాగా బాగా మ్యారినేట్ చేసుకుంటే ముక్కలన్నిటికీ కూడా బాగా పట్టేస్తుంది. మనం వేసుకున్న మసాలాలు కానీ కార్న్ఫ్లోర్ కానీ కారం కానీ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ సాల్ట్ కానీ బాగా పడుతుంది. ఇలాగా మెల్లగా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు స్టవ్ వెలిగించుకొని ఒక బాండె పెట్టుకొని అందులో అయితే డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా కొంచెం కొంచెంగా ఇందులో వేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా అలాగా విడివిడిగా వేసుకుంటే పకోడీ అనేది చాలా బాగా వస్తుందండి. మరి వేసిన తర్వాత అలాగే వదిలేయకుండా ఒక గరిటె పెట్టుకుని మెదుపుతూ ఉండాలి. ఎందుకంటే అంటుకోకుండా బాగా వస్తుంది. పకోడీ అయితే విడివిడిగా చాలా బాగా వస్తుంది. మరి ఫుడ్ కలర్ వాడకపోయినా సరే భలే కలర్ఫుల్గా కనబడుతుంది కదా పకోడీ అయితే. ఫుడ్ కలర్ వేయక్కర్లేదు, శనగపిండి కూడా వేయక్కర్లేదు, అంత బాగా వస్తుంది పకోడీ అయితే. మరి మీరు ట్రై చేయకపోతే ఒకసారి అయితే ట్రై చేసేయండి. ఇలాగా సాంబార్లోకి కానీ మనం పప్పు వండుకున్నప్పుడు పప్పులోకి కానీ అలాగే రసం పెట్టుకున్నా సరే చాలా బాగుంటుందండి ఈ పకోడీ అనేది. బయట నుండి తెచ్చుకుని తినడం అనేది అంత మంచిది కాదు కాబట్టి ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని చక్కగా తినవచ్చు, పిల్లలకు కూడా పెట్టుకోవచ్చు. మరి వీడియో మీకు నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.